హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 6వ భాగాన్ని వినేద్దాం. తను నా మీద ప్రేమను పెంచుకుంటుంది. ఎలాగైనా తన మనసు విరిచేలా మాట్లాడాలి. తను నాకు దూరంగా ఉండేలా చూసుకోవాలి, లేకంటే తర్వాత కష్టమవుతుంది అని అనుకుంటారు మోక్షిత్. అలా భోజనం చేసిన తర్వాత అన్నీ సర్దేసి కష్టంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏంటో నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. అందులోనూ కొత్త ప్రదేశం అని అనుకుంటూ లైట్ ఆన్ చేసి పడుకొని ఉంటుంది. రాత్రి నీళ్లు తీసుకుని వెళ్ళడం మర్చిపోయిన మోక్షిత్ వాటర్ కోసం బయటకు వస్తాడు. తన రూమ్లో వెలుగుతున్న లైట్ని చూసి తను ఇంకా నిద్రపోలేదని అర్థమవుతుంది తనకి. ఏమైంది? తనకి కొత్త ప్రదేశంలో నిద్రపోవడం అలవాటు లేదు కాబోలు. కొంచెం టైం పడుతుంది. కనీసం తనతో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. ఇలా ఒంటరిగా ఉండాలంటే ఎవరికైనా కష్టం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది అనుకుంటూ వాటర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. కోమలి గురించి ఆలోచిస్తాడు. ఏదైనా ఒక దారి వెతకాలి అనుకుంటూ నిద్రపోతాడు. మార్నింగ్ యథావిధిగా మోక్షిత్ వాకింగ్కి వెళ్ళి వచ్చే సమయానికి తను కూడా నిద్రలేస్తుంది. ఇంట్లో పనులన్నీ చేయడం మొదలు పెడుతుంది. అలా తను యథావిధిగా రావడం, తినడం, వెళ్ళిపోవడం చూస్తున్న పనావిడికి కూడా చాలా వింతగా అనిపిస్తుంది. అమ్మా, మీరు తప్పుగా అనుకోరంటే ఒక మాట. మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా, మరి ఎందుకు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు? దానికి తోడు బాబుగారు మీతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మీకు కష్టంగా లేదు అని అడుగుతుంది కాంతం. ఏం చేయమంటావు కాంతం? మా ఆయనకి కొంచెం సమయం కావాలి అని అంటున్నారు. నాకేమో రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. నాకు కొత్త ప్రదేశంలో నిద్ర పట్టదు. దానికి తోడు పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి. పెళ్ళయ్యే వరకు అమ్మతో పడుకునేదాన్ని. ఇప్పుడు ఒంటరిగా పడుకోవాలంటేనే చాలా భయంగా ఉంటుంది. నా బాధ ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను అంటూ దీనంగా చెప్తుంది కోమలి. స్టేషన్కి బయలుదేరిన మోక్షిత్ తన వ్యాలెట్ ఇంట్లో మర్చిపోతాడు. అది తీసుకుని వెళ్ళడానికి వెనక్కి తిరిగి వస్తాడు. అప్పుడే వీళ్ళ మాటలు వింటాడు. తనిక అక్కడే ఆగిపోతాడు. ఒక 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి తన గదిలో ఉన్న వ్యాలెట్ తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటికే వీళ్ళ మాటలు ఆపేసి 5 మినిట్స్ అయింది కాబట్టి మోక్షిత్ విని ఉండలే అనుకుంటుంది కోమలి. నేను చేసిన తప్పుకి శిక్ష తను అనుభవిస్తుంది అనుకుంటూ ఉండగా అప్పుడే తనకి ఫోన్ కాల్ వస్తుంది ప్రియా నుంచి. ఫోన్ లిఫ్ట్ చేసి తను చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. అది వాళ్ళ మామిడి తోట. అక్కడ మొత్తం సెర్చ్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మానికి అడ్డుగా ఉంటాడు ప్రియా వాళ్ళ బావ. అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ అతడు చాలా ర్యాష్గా సమాధానం చెప్తాడు. దానికి తోడు వాళ్ళ తల్లి బిహేవియర్ కూడా అనుమానంగా అనిపిస్తుంది. ఇంట్లోనే నిందితుల్ని పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికితే క్లూ ఏం దొరుకుతుంది అని అనుకుంటాడు. మా అన్నయ్య బీపీ ఎక్కువై చనిపోయిన బాధలో మేమున్నాం. ఇలా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ పేరుతో మా బరువు తీయాలని అనుకుంటున్నారు. మీరు ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అని అడుగుతుంది ప్రియా వాళ్ళ అత్త. అవును, బాగా మేనేజ్ చేశారు. ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు అన్నారు. మరి మీ అమ్మగారు ఎందుకు బీపీ ఎక్కువై చనిపోయారు అని చెప్తుంది. ఇప్పుడు దానికి దీనికి పొంతన కుదరటమే లేదే అని అంటాడు మోక్షిత్ ప్రియా వాళ్ళ బావ వైపే చూస్తూ. మా అమ్మ కన్ఫ్యూజ్ అయింది అంతే. తేడా ఎందుకంటే పోలీసులు సడన్గా మా ఇంటికి వచ్చేసరికి అంతకుమించి ఏం లేదు అని అంటాడు. అది సరే, ఇప్పుడు మీ మామయ్య చనిపోయారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు ఉండాల్సింది ఎక్కడ? ఇక్కడ ఏం పని మీకు అని అడుగుతాడు. మా మామయ్య కోరిక నేను తనని పెళ్లి చేసుకోవాలని. ఆ కోరికకి నెరవేర్చడానికే తను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. తనకి తోడుగా ఉంటుంది మా అమ్మ, అంతే. అంతకు మించి మాకు ఆ ఆస్తితో ఏం సంబంధం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత తనని మాతో పాటు తీసుకుని వెళ్తాను అని చెప్తాడు. ఆస్తి మొత్తం ఈ అమ్మాయి పేరు మీద ఉంది, అది అందరికీ తెలుసు. అంటే ఆస్తి కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అంటాడు. సార్, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీరు కేసు పని మీద వచ్చారు. ఇది నా పర్సనల్ విషయం. మీరు ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాడు అతను. ఓకే, వదిలేద్దాంలే, కానీ మీ ఇద్దరు మేజర్స్ కదా. ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉందా చెప్పు. అమ్మాయి, నీకు నిజంగా మీ బావంటే ఇష్టం ఉంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అతనంటే నీకు ఇష్టం లేకుంటే అతని నుంచి నేను కాపాడే ప్రయత్నం చేస్తాం అని అంటాడు మోక్షిత్. సార్, నాకు మా బావంటే ఇష్టం లేదు. అతన్ని పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. కానీ మా నాన్నగారు అన్నారు. తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయితో మేము పెళ్లి గురించి మాట్లాడడానికి తర్వాత రోజు వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఆ ముందు రోజే మా నాన్నగారికి ఇలా జరగడం నాకు అనుమానం మొదలయ్యేలా చేసింది.
ఇక్కడున్న పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అందరూ ఎంక్వైరీ చేశారు, కానీ ఒక్క క్లూ కూడా లేదు. అది మర్డర్ అని అనడానికి క్లూ కావాలి అన్నారు. అందులో మీకున్నది ఉన్నట్టు చెప్పేశాను. నన్ను ఇంట్లో నుంచి బయటికి పోకుండా లాక్ చేశారా అండి? వీళ్ళు అతి కష్టం మీద పోలీస్ స్టేషన్కి 2 టైమ్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా దగ్గర ఫోన్ కూడా లేకుండా తీసేసుకున్నారు అంటూ బాధపడుతూ చెప్పింది ప్రియా. ఇంట్లోనే దొంగలున్నారు, కానీ అది బయటపడనీయకుండా చేశారు. అందులోనూ వీళ్ళకి పోలీసుల హెల్ప్ కూడా బాగా ఉంది. అందుకే దొంగలు బయటపడలేదు, చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. మరి ఇలా అడ్డంగా దొరికిపోయారు, పదండి స్టేషన్కి అంటూ వారిద్దరిని అరెస్ట్ చేస్తాడు. నేను మా లాయర్తో మాట్లాడాలి, అప్పుడు కానీ రాను అంటాడు ప్రియా వాళ్ళ బావ. నువ్వు మీ లాయర్తో మాట్లాడడానికి ఏమీ లేదు ఇక్కడ, మాకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా. సరే, మీకు తెలిసిపోతుంది అంటున్నారు, క్లూ ఏంటి అని అంటాడు. ఆ హత్య కేసులో క్లూ లేకపోవచ్చు, కానీ ఒక అమ్మాయిని హరాస్ చేసి ఇంట్లో బందీ చేశారు. పూర్తి ఆస్తికి హక్కుదారి అమ్మాయి. ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ ఒక్క కేసు చాలు, మీ ఇద్దరి మీద పెడితే జైల్లో నుంచి బయటికి రాకుండా అక్కడే ఉంటారు అంటాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ కోపంగా అతని పైకి వస్తాడు ప్రియా వాళ్ళ బావ రంజిత్. కోపం ఎక్కువైపోయినా మోక్షిత్ తన చెంప పగలు కొడతాడు. కస్టడీలోకి తీసుకోండి అని చెప్తాడు. ఇక తనని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని కూడా అరెస్ట్ చేస్తారు. ఏడుస్తూ ఉంటుంది ప్రియా. ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ప్రియా, నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని చెప్తాడు. ఎలా సంతోషంగా ఉంటాను? తండ్రిని పోగొట్టుకున్నాను, అటు ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకున్నాను. నాకంటూ ఏం సంతోషం మిగిలిందని సంతోషంగా ఉండాలి. ఆస్తి కోసం నా కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్నారు. ఆస్తి కావాలని ఆ రోజు అడిగే ఉంటే వాళ్ళ మొహాన రాసిచ్చేసేదాన్ని. ఇలా బాధపడాల్సిన అవసరం నాకు వచ్చేదే కాదు అనుకుని బాధపడుతూ ఉంటుంది ప్రియా. నువ్వు ఒంటరిగా ఉండాలి అంటే, కష్టంగా ఉంటే నాతో పాటు రావచ్చు, మా ఇంట్లో ఉండొచ్చు అంటాడు మోక్షిత్. వద్దు, మళ్ళీ నేను రావాలి అనుకోవట్లేదు. నేను కొద్ది రోజులు జాబ్ చేయాలనుకుంటున్నాను, అందుకే నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. మా ఫ్రెండ్ దగ్గరే ఉంటాను. నాకు సహాయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటుంది ప్రియా. ఒంటరిగా అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? మా ఇంటికి రా, నేను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు. వద్దు మోక్షిత్, రావాల్సిన సమయం వస్తే తప్పకుండా వస్తాను. బట్ ఇప్పుడు నా మనసు ఒంటరితనాన్ని కోరుకుంటుంది. నేను ఇక్కడ ఉండలేను. ఇక్కడ ఉంటే నాన్నగారి జ్ఞాపకాలతో నాకు పిచ్చి పట్టేలా ఉంది. అలా అని ప్రేమించిన వ్యక్తితో అతని ఇంట్లో ఉండి క్షణక్షణం అతని బాధ పెడుతూ నేను బాధపడుతూ అస్సలు ఉండలేను. కాబట్టి కొద్ది రోజులు నేను బెంగళూరులో ఉంటాను అని చెప్తుంది. సరే, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకున్నావు చెప్తే నేనే టికెట్స్ బుక్ చేసి నువ్వు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను అంటాడు. నేను రేపు బయలుదేరతాను అని చెప్తుంది ప్రియా. ఇక ప్రియా వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తాడు మోక్షిత్. అలా ఆ కేసు పని మీద చాలా లేట్ అవుతుంది. తన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అలాగే టికెట్స్ తీసుకొని వచ్చి ప్రియనికి ఇస్తాడు. ఇక నేను బయలుదేరతాను అని చెప్పాడు మోక్షిత్. నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా, ఈ ఒక్కరోజు నాతో ఉండలేవా అంటుంది ప్రియా. ప్రేమించినప్పుడు తనతో ఉన్నంత ఫ్రీగా ఇప్పుడు తనకి అనిపించడం లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందులోనూ ఆలస్యమైంది. కోమలి సంగతి తెలిసింది. తను నేను వచ్చేంతవరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ప్రియాకి ఉండలేను అని చెప్పలేడు. మధ్యలో నలిగిపోతున్నాడు మోక్షిత్. అయ్యో, బలవంతం ఏమీ లేదు మోక్షిత్, మళ్ళీ మీ భార్య ఫీల్ అవుతుందేమో, నువ్వు ఇంటికెళ్ళు అంటుంది. పర్వాలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇక్కడే ఉంటాను అంటాడు మోక్షిత్. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది ప్రియా. హా అని ఇష్టం లేకపోయినా తల ఊపుతాడు. అతను ఉంటానన్న సంతోషంతో అతనికి ఇష్టమైన డిన్నర్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతుంది. మోక్షిత్కి టెన్షన్ ఎక్కువైపోతుంది. అప్పటికే 11 అవుతుంది. కోమలికి కాల్ చేసి విషయం చెప్పాలనుకుంటాడు. అందులోనూ కాంతం 9 గంటలకే ఇంటికి వెళ్ళిపోతుంది. పాపం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా అని అతనిలో భయం మొదలవుతుంది. కోమలి ఫోన్ నెంబర్ మోక్షిత్ దగ్గర ఉండదు. షిట్, ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా, తన ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎలా అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. కోమలి అప్పటికే టైం అవడంతో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నెంబర్ లేదు. అందువల్ల దీక్షిత్కి కాల్ చేసి మోక్షిత్ నెంబర్ తీసుకుని మోక్షిత్కి కాల్ కలుపుతుంది. అన్నోన్ నెంబర్ని చూసి మోక్షిత్కి కోపం వస్తుంది. కాల్ కట్ చేస్తారు. అసలే ఇంటి దగ్గర తను ఎలా ఉందన్న టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఈ నెంబర్ ఎవరిదో, మాటి మాటికి ఫోన్ చేసి చంపేస్తున్నారు అని విసుక్కుంటూ ఉంటాడు. ఇక కోపంలో అది 5th సారి రింగ్ అవడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మీకు వేలాపాలా లేదా? ఏ టైంలో కాల్ చేసేది? ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తారంటే జైల్లో వేస్తాను. డిస్టర్బ్ చేయడానికి కూడా ఒక టైం ఉంటుంది అంటాడు మోక్షిత్. హలో మోక్షిత్ గారు, నేను చెప్పేది కాస్త వినండి అన్న వాయిస్ వినిపిస్తుంది. అంతే. అప్పటి వరకు తిట్టిన మోక్షిత్ ఒక్క క్షణంగా ఆగిపోతాడు. నేను కోమలిని మాట్లాడుతున్నాను. మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. 10 o'clockకి నీకు కాల్ చేద్దామనుకున్నాను, బట్ చాలా లేట్ అయింది కదా అని దీక్షిత్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను.
కానీ 11 అవుతుంది కదా, మీరు ఇంకా ఇంటికి రాలేదు అని కొంచెం టెన్షన్తో ఉన్నాను. ఐ ఆమ్ రియల్లీ సారీ అన్న కోమలి వాయిస్ విన్న తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది మోక్షిత్కి. పర్వాలేదు, నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను. నా దగ్గర నీ ఫోన్ నెంబర్ లేదు, నువ్వే చేసావు. బట్ కొంచెం టెన్షన్లో ఇలా తిట్టాల్సి వచ్చింది. నీ తప్పేం లేదులే. కాంతం వెళ్ళిపోయిందా అని అడుగుతాడు. తను 9 గంటలకే వెళ్ళిపోయింది అని చెప్తుంది. మరి ఒంటరిగా ఉండగలుగుతావా అని అడుగుతాడు. ఏమైంది, ఎందుకు ఒంటరిగా ఉండాలి అని అంటున్నావు? చెప్పలేని పరిస్థితి కోమలి. నేను కొంచెం పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల రాత్రి ఇంటికి రాలేకపోతున్నాను. ఒంటరిగా ఉంటావా అంటాడు. భయంగానే పర్వాలేదు నేను ఉంటాను అని చెప్తుంది కోమలి. ఓకే, జాగ్రత్తగా ఉండు. డోర్స్ అన్నీ లాక్ చేసుకుని ఉండు. ఎవరైనా తలుపు కొట్టినా సరే వెళ్ళి డోర్స్ తీయకు. మార్నింగ్ ఎలాగో కాంతం వస్తుంది కదా, అప్పుడు డోర్ ఓపెన్ చేయి అని చెప్తాడు. అలాగే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కోమలి. ఒక కానిస్టేబుల్కి కాల్ చేసి ఇంటి దగ్గర కాపలాగా ఉండమని చెప్తాడు. ఏమైంది మోక్షిత్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఎవరి గురించి అంటూ వస్తుంది ప్రియా. ఏం లేదు, నథింగ్. ఒక కేసు విషయమై కానిస్టేబుల్ కాల్ చేశాడు, అందుకే అతనితో మాట్లాడుతున్నాను అని చెప్తాడు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను, కలిసి తిందాం అని చెప్తుంది. నా దగ్గర డ్రెస్ కూడా లేదు. పర్వాలేదు, ఇట్స్ ఓకే అని అంటాడు. మన ఇద్దరికి పెళ్లి జరుగుతుందని మీకోసం షాపింగ్ చేసి చాలా బట్టలు తీసుకున్నాను అని అతని కోసం డ్రెస్ ఇస్తుంది. ఆ డ్రెస్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు మోక్షిత్. చాలా బాగా నచ్చుతుంది ప్రియకి. నీకు చాలా బాగా సూట్ అయింది కదూ అని నవ్వుతూ చెప్తుంది. తనని తీసుకుని వచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మధ్యలో క్యాండిల్స్ వెలిగిస్తుంది. ఇదే నీతో చేస్తున్న ఆఖరి డిన్నర్ అవ్వచ్చు కదా, అందుకే మర్చిపోకుండా ఉండడానికి ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాను. నీకు నచ్చిందా అని అడుగుతుంది. బాగుంది అని చెప్తాడు మోక్షిత్. ప్రేమతో కొసరి కొసరి మరీ తినిపిస్తుంది మోక్షిత్కి. పేరుకి ఇక్కడ ఉన్నాడే కానీ తను ఒంటరిగా ఎలా ఉంటుందో అనే ఆలోచన తనది. ఏమైంది మోక్షిత్, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నేను నీ దగ్గరున్నాను, ఆ సంగతి నీకు గుర్తుందా? నన్ను పట్టించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి? ప్రియా, అలాంటిదేమీ లేదు ప్రియా. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. మళ్ళీ నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే కష్టమవుతుంది కదా. నువ్వు దగ్గరంటే చాలు, నాకు ఎలాగైనా నిద్ర లేపి పూచినది నీదే కదా. నువ్వు ఎలాగో నిద్రపో, కంటి మీదే మెలకు ఉంటుంది కదా. ఎవరైనా పక్కన జరిగినా చాలు మెలకు వచ్చేస్తుంది కదా. అలా ఎలా పడుకుంటావు బాబు అంటుంది. అందుకే కదా ఏ జాబ్ ఇచ్చారు. అది నిజమే అని కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగిస్తారు. నువ్వు వెళ్ళి పడుకో ప్రియా, నేను ఇక్కడ పడుకుంటాను అని చెప్తాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నాతో కలిసి పడుకోవడం నీకు ఇష్టం లేదా అడుగుతుంది ప్రియా. ఏంటి ప్రియా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే ఏంటి, నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేవు నువ్వు. అలాంటిది ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే నీ భార్యకి అంత దగ్గర అయ్యావా అని అడుగుతుంది. స్టాప్ ఇట్. తనతో నేను సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. తను ఒక గదిలో నేను ఒక గదిలో పడుకుంటున్నాం. అసలు మా మధ్య ఏమీ కూడా లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మరింకేంటి, ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా, ఈరోజు నాతో కలిసి పడుకోవా ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. తని బాధ పెట్టడం ఇష్టం లేక తను కూడా వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత బెడ్ మీద కూర్చుంటాడు. అతని ఒళ్ళో కూర్చుంటుంది. ఏంటి ప్రియా ఇది అని అడుగుతాడు. నాకు నిన్ను కిస్ చేయాలని ఉంది అంటూ తన పెదవుల్ని మోక్షిత్ పెదవులతో ముడిపెడుతుంది. స్టాప్ ఇట్ ప్రియా, ఇలాంటివన్నీ వద్దు. ఇప్పుడు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనే కావాలని ఇష్టం లేకుండా నీ మీద పడుతున్నాననేది కదా. ఇలా చూస్తున్నావు, మారిపోయావు మోక్షిత్, నువ్వు నిజంగానే మారిపోయావు. ఒకప్పుడు నేను ప్రేమించిన మోక్షిత్ మీలో లేడు అని అంటుంది ప్రియా. ప్రతి దానికి నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పలేను ప్రియా. ప్రేమతో ఒక ముద్దు పెట్టడానికి కూడా లేదా నాకు అని అంటుంది. ఇక తన మనసు చంపుకుని గాఢంగా ఒక ముద్దు పెట్టుస్తాడు. తనని గట్టిగా కౌగిలించుకుంటున్న ప్రియాని దూరంగా ఉండాలి అంటే నరకంలా ఉంది. అలా అని నీకు దగ్గరగాను ఉండలేను. అసలు ఆ దేవుడు ఎందుకు శిక్ష విధించాడో అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు. నీతో ఎన్నో కబుర్లు చెప్పాలి అనుకుంటున్నాను అంటూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. అలా తన గుండెల మీద పడుకుని ఎన్నో కబుర్లు చెప్పుకుంటుంది. అలా గడిచిపోయిన రోజుల్ని మోక్షిత్కి గుర్తు చేస్తూ ఉంటుంది. కోమలి భయంగా ఒంటరిగా ఆ గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. కిటికీ దగ్గర ఒక వ్యక్తి తిరుగుతూ నీడ కనిపించడం గమనిస్తుంది. భయం వేస్తుంది తనకి. మెల్లగా తలుపు వద్దకొచ్చి చూస్తుంది. ఆ వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. చివరికి తలుపు దగ్గరున్న హోల్లో నుంచి బయట ఉన్న వ్యక్తిని చూస్తుంది. అతను ఒక పోలీస్ యూనిఫామ్లో ఉండడం చూసి గుర్తుపడుతుంది. ధైర్యం చేసుకుని తలుపు డోర్ తీస్తుంది. మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. మేడం, సార్ ఇక్కడ కాపలా ఉండమని చెప్పారు. మీరు ఒంటరిగా ఉన్నారంట కదా, మీ గురించి సార్ చాలా వరీ అవుతున్నారు. ఇప్పటికే నాకు 3 times కాల్ చేసి మరీ చెప్పారు.
నేను ఇక్కడ మార్నింగ్ పని మనిషి వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పారు. మీకేం భయం లేదు, మీరు వెళ్ళి పడుకోండి మేడం అని చెప్తాడు. అంటే మోక్షిత్ గారు నా గురించి ఆలోచిస్తున్నారా అని మురిసిపోతుంది కోమలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.